హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వారాహి 3వ రోజు రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుందాం. ఈరోజు అమ్మవారు స్వప్న వారాహి రూపంలో పూజించాలండి. ఇంకా నవదుర్గ రూపంలో, అష్టమాతృక రూపంలో అమ్మవారి గురించి తెలుసుకునే ముందుగా అమ్మవారిని దర్శించుకోండి. ఇంకా ఈరోజు తిథి ఆషాఢ శుక్ల తదియ 8 జూలై 2024 సోమవారం ఉదయం 4:59 నుండి 9 జూలై మంగళవారం ఉదయం 6:05 వరకు ఉంటుంది. అమ్మవారి కవచం, అష్టోత్తరం, స్తోత్రం, పూజా విధానం అన్నీ ఈ ఛానల్లో పోస్ట్ చేశానండి. ఎవరైతే ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. ఇంకా ఈరోజు నైవేద్యం కొబ్బరన్నం లేదా బెల్లం పాయసం అండి. లేదు ఇవన్నీ పెట్టలేము అనుకునే వాళ్ళు అమ్మవారికి బెల్లం పానకం లేదా దానిమ్మ గింజలు పెట్టి అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజించవచ్చు. నవదుర్గల రూపంలో 3వ రోజు అమ్మవారిని చంద్రఘంటాదేవిగా పూజించాలండి. ఈ చంద్రఘంటాదేవి శక్తి, తేజస్సు, ధైర్యానికి ప్రతీకగా భావిస్తారు. ఆమె పూజించుట వలన రోగాలు, భయాలు, భూత భయాలు, పాపాలు, మానసిక రుగ్మతలు, ఈతి బాధలు దూరం చేస్తుంది. 3వ రోజు అష్టమాతృక రూపంలో పూజించేవారు వైష్ణవీదేవి రూపంలో పూజించాలి. ఈ వైష్ణవదేవి మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతలకు ప్రతి రూపాలుగా భావిస్తారు. ఈ అమ్మవారిని పూజించుట వలన అపార జ్ఞానం లభిస్తుంది. వారాహి అమ్మవారిని పూజించేవారు అమ్మవారు 3వ రోజు స్వప్న వారాహి రూపంలో పూజించాలి. ఈ స్వప్న వారాహిని ఆరాధించే వాళ్లకు అమ్మ స్వప్నంలో భూత, భవిష్యత్తు, వర్తమానాలను తెలియజేస్తుంది. అలాగే కుటుంబ సభ్యులకు ఏదైనా ప్రమాదం కానీ, మంచి చెడులు స్వప్నంలో కనిపించి సమాధానం చెప్తుంది. అమ్మవారి 4వ రూపం గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.